ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము క్యూస్ గురించి జస్ట్ థియరీ నేర్చుకున్నాం కదా. ఓకే, ఈ వీడియోలో మనము క్యూ అంటే ప్రయారిటీ క్యూ గురించి, లిఫో క్యూ గురించి అండ్ నార్మా క్యూ గురించి సమ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం అసలు ఎలా ఉంటాయి అనేది. ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటి, క్యూ కదా. క్యూలో నేనేం చెప్పాను, జస్ట్ ఏవైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో అది మనకి ఫస్ట్ అవుట్పుట్గా వస్తుంది ఇప్పుడు మనం క్యూలో. ఓకే, ఇక్కడ మనకి క్యూ, లిఫో క్యూ, ప్రయారిటీ క్యూ. ఫస్ట్ మనం క్యూ అనేది చూద్దాం. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ క్యూ డాట్ ఇన్సర్ట్ చేయడానికి మనకి ఏం యూజ్ చేస్తాం, పుట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇన్సర్ట్ చేయాలంటే అండ్ ఐటమ్ వచ్చేసి నేను 1 అనుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2, 3. ఓకే, నెక్స్ట్ మనకి ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ అంటే ఐటమ్ని గెట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి ఎంటీ ఉంది సార్. ఇది ఎంటీ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ లూప్లో ఇది యూజ్ అవుతుంది, ఎంటీ వచ్చేసి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫర్ లూప్లో చూద్దాం అసలు. ఫర్ కే ఇన్ రేంజ్ వచ్చేసి క్యూ డాట్ సైజ్, క్యూ సైజ్. ఇప్పుడు ఏం చేసినట్టయితే ప్రింట్ క్యూ డాట్ గెట్, ఇది గెట్ చేస్తాం. ప్రీ డాట్ నెక్స్ట్ ఈ రెండు మనకి అనవసరం. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. మనకి చూసినట్టయితే చూసారా, మనకి క్యూ డాట్ సైజ్ అనేది మనకి ఫర్ లూప్లో ఇలా యూజ్ అవుతుంది. అదే మనకి ఎంటీ కూడా ఉంది కదా, ఎంటీ ఎలా యూజ్ అవుతుంది ఇక్కడ చూద్దాం. వైల్ నాట్ క్యూ డాట్ ఎంటీ, క్యూ డాట్ ఎంటీ కాకపోతే ప్రింట్ క్యూ డాట్ గెట్. ఇక్కడ మనం చూసినట్టయితే 1, 2, 3 మాత్రమే ప్రింట్ అయింది, ఎందుకంటే క్యూ అనేది ఇక్కడ ప్రింట్ క్యూ డాట్ క్యూ సైజ్. ఇక్కడ మనం ప్రింట్ చేసి సైజ్ వచ్చేసి చేస్తే మనకి 0. సో అప్పుడు ఏమైందంటే మనకి ఇది ఎంటీ అయింది. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీన్ని కామెంట్ చేసేద్దాం. ఇక్కడ యాక్చువల్లీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఎలా వర్క్ చేస్తుందంటే క్యూ డాట్ గెట్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఎలిమెంట్ని, క్యూలో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఆ ఎలిమెంట్ మనకి రిటర్న్ టైప్గా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మనము ఆల్రెడీ పాప్ మెథడ్లో చేసాం. పాప్ మెథడ్లో ఏం చేస్తున్నాం అంటే ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది అండ్ డేటా లిస్ట్లో నుంచి డిలీట్ చేసిన ఎలిమెంట్ మనకి రిటర్న్ టైప్గా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అంతే. క్యూలో ఉన్న ఎలిమెంట్ అనేది గెట్, ఎప్పుడైతే మనం గెట్ యూజ్ చేస్తామో ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఓకే, గెట్ అనేది డిలీట్ అయింది కాబట్టి మనకి ఈ ఫర్ లూప్స్లో మనం గెట్ ద్వారా ఎలిమెంట్స్ని గెట్ చేసాం కాబట్టి ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చాయి. మనం ఇక్కడ మళ్ళీ గెట్ క్యూ డాట్ సైజ్ చేస్తే మనకి 0 వచ్చింది. మళ్ళీ కాల్ చేసినప్పుడు ఎంటీగా ఉంది కాబట్టి మనకి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం రన్ చేసి చూస్తాం. రన్ చేస్తే మనకి వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా, మొత్తం సైజ్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ సైజ్ 3 వచ్చేసినాయి, 1, 2, 3 వచ్చినాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ మనం ఇలా కాకుండా లూప్లో పెట్టి తీసుకుందాం. ఓకే, ఫర్ కే ఇన్ రేంజ్ అండ్ రేంజ్ వచ్చేసి ఒక 10 తీసుకుందాం. ఈ 10లో నేను చేసినంటే క్యూ డాట్ పుట్ చేసిన ఎలిమెంట్ని అండ్ కే, ఏ ఎలిమెంట్ కే. ఇప్పుడు మనం చేసినట్టయితే ఇప్పుడు ఓకే నేను ప్రింట్ చేస్తాను. ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం కాబట్టి ఒకసారి ఈక్వల్ టు ఎంటీ పెట్టి చేద్దాం. యా, ఇక్కడ మీరు చూసి ఓకే సమ్ స్పేస్. యా, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి సైజ్ అంటే ఫస్ట్ మనకి సైజ్ ఎంత ఉందంటే 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం క్యూ డాట్ గెట్ చేసినప్పుడు మనకి 0 to 9 వరకు ప్రింట్ అయింది అనమాట. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. అంటే మనకి ఈ ఇమేజ్లో మనం చూసినట్టయితే ఫస్ట్ మనకి ఏమొచ్చింది URL1, URL2 గెట్ చేసినప్పుడు URL1, మళ్ళీ గెట్ చేస్తే URL2, మళ్ళీ గెట్ చేస్తే URL3, మళ్ళీ గెట్ చేస్తే URL4,
ఎర్రల్ 5 అంటే మనకి ఇక్కడ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి 1 0 ఫస్ట్ 0 తర్వాత 1 తర్వాత 2 లాస్ట్ నుంచి వచ్చేసి మనకి 9 వచ్చేసింది గెట్ చేస్తే. ఎప్పుడు మనకి ఈ క్యూ యూజ్ చేసినప్పుడు. అదే మనం లిఫో క్యూ యూజ్ చేసినట్టు ఏమవుతుంది మనకి లాస్ట్ ఎలిమెంట్ నుంచి మనకి రివర్స్లో డైరెక్షన్లో మనకి ఎలిమెంట్స్ అనేవి గెట్ చేస్తాం. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ చేస్తాను. లేకపోతే మనం ఏం చేద్దామంటే ఈ లిఫో క్యూ ఉంది కదా, ఈ లిఫో క్యూని ఇక్కడ కాపీ చేసి ఈ క్యూ ప్లేస్లో లిఫో క్యూ అని పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి 0 1 2 3 4 ఇట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి లాస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ గెట్ చేసుకుంటుంది కాబట్టి మనకి 9 8 అలా వచ్చింది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, లాస్ట్ ఎలిమెంట్ మనకి వెనక నుంచి ఫెచ్ చేసుకుంటూ వచ్చింది ఎలిమెంట్ అనేది. ఇది క్యూకి లిఫో క్యూకి డిఫరెన్స్. నెక్స్ట్ మనకి వచ్చేసి ప్రయారిటీ క్యూ ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ చూద్దాం. ప్రయారిటీ క్యూ కూడా ఒకసారి చూద్దాం. ఈ ప్రయారిటీ క్యూ చూస్తే మనకి ప్రయారిటీని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ వేస్తే మనం ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే 0కి ఇచ్చాం. ఓకే, ఎట్లా కాదు ఇలా అయితే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. నేనేం చేస్తానంటే క్యూ డాట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏం పుట్ చేస్తున్నానంటే 2. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒక 5 ఎలిమెంట్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ 2 తర్వాత 5 తర్వాత 1 తర్వాత 4 తర్వాత 7. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం ఈ ఆర్డర్లో రావాలా. ఓకే, ఇప్పుడు మనము వితౌట్ ప్రయారిటీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వితౌట్ ప్రయారిటీ మనకి ఏం వస్తుంది, వితౌట్ ప్రయారిటీ మనం నార్మల్ క్యూ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేసామో ఆ ఆర్డర్లోనే వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 2 తర్వాత 5 తర్వాత 4 1 తర్వాత 4 తర్వాత 7. అదే నేను ప్రయారిటీ క్యూ యూజ్ ప్రయారిటీ కాకుండా లిఫో క్యూ యూజ్ చేద్దాం. లిఫో క్యూ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, రివర్స్ నుంచి 7 4 1 5 2 ఇలా వస్తుంది. 7 4 చూసారా, లాస్ట్ ఎలిమెంట్ నుంచి బ్యాక్. ప్రయారిటీ క్యూ నుంచి ఫస్ట్ లెఫ్ట్ టు రైట్, ఫస్ట్ నుంచి లాస్ట్, ఇదైతే లాస్ట్ నుంచి ఫస్ట్. ఇప్పుడు మనం ప్రయారిటీ యూజ్ చేద్దాం. ప్రయారిటీ యూజ్ చేస్తే ప్రయారిటీ క్యూ, ఓకే, ప్రయారిటీ యూజ్ చేస్తే మనకి ఫస్ట్ ప్రయారిటీ ఏంది, ఫస్ట్ ఎలిమెంట్ 1 తర్వాత 2 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 7 ఇలా ప్రయారిటీని బేస్ చేసుకో మనకి ఎలిమెంట్ అనేది వస్తుంది. చూసారా 1 2 4 5. ఇది క్యూకి లిఫో క్యూకి ప్రయారిటీ క్యూకి ఉన్న డిఫరెన్స్. ఓకే, వీటిని థ్రెడ్స్లో మనము ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.